హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ అయితే సెపరేట్‌గా క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం పోస్టల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్‌గా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుండి విడుదలైన ఎగ్జిక్యూటివ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆంధ్ర, తెలంగాణలో వేకెన్సీస్ అయితే లేవు. అలాగే ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారో 3 ఇయర్స్ పాటు కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది. పర్మనెంట్ అయితే కాదు. ఈ 2 డిసడ్వాంటేజెస్. మరి వీటికి అప్లై చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే జాబ్ బాగా నీడ్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఎటువంటి రిటన్ ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా ఈ నోటిఫికేషన్ అయితే మనకి భర్తీ అయితే చేస్తారో. సో మీరు ఈ విధంగా 3 ఇయర్స్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌లో మనకి వర్క్ చేసినట్లయితే ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు బ్యాంక్‌లో చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో మనకి వేరే రకాల గవర్నమెంట్ బ్యాంక్స్‌లో మనకి నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉంటాయి. మనకి 2, 3 ఇయర్స్ ఏదైనా మనకి ఎన్‌బీఎఫ్‌సీలో గాని, మనకి పేమెంట్ బ్యాంక్ లేదా మనకి ఏదైనా బ్యాంక్‌లో గాని పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌తో ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి స్పెషలిస్ట్ ఆఫీసర్ విడుదలవుతూ ఉంటాయి. అటువంటి వాడికి కానీ లేదా వేరే ఏదైనా జాబ్ అనేది మీరు ప్రైవేట్‌గా కానీ వేరే జాబ్ ట్రై చేసినప్పటికీ కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు బాగా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే గనక మీరు ఉద్యోగాలకి ట్రై చేయొచ్చు. 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు. మార్చి 15 నుండి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 5వ తారీఖు లోపల మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 47 ఖాళీలున్నాయి. 1/3/2024 నాటికి మీరు ఏజ్ కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 21-35 సంవత్సరాల లోపు ఉండాలి. అన్‌రిజర్వ్‌కి మనకి సేమ్ ఏజ్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్‌కి 3, ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాల అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అన్‌రిజర్వ్ 21, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 12, ఎస్సీ 7, ఎస్టీ 3 ఖాళీలైతే ఉన్నాయి. అలాగే రాష్ట్రాల వారీగా కూడా ఖాళీలైతే విభజించారు. ఆంధ్ర, తెలంగాణలో అయితే పోస్టులు లేవు. మన చుట్టుపక్కల కర్ణాటక, అలాగే మనకి గుజరాత్‌లో 8 పోస్టులు కొంచెం ఎక్కువున్నాయి. మిగతా వాటిలో మనకి తమిళనాడులో 2 మన చుట్టుపక్కల కూడా తక్కువ వేకెన్సీసే ఉన్నాయి. ఏదో ఒక సర్కిల్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. సో, మీరు అప్లై చేసేటప్పుడు క్లారిటీగా చూసుకొని వేకెన్సీస్‌ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ సేల్స్ మార్కెటింగ్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్పారు. కన్ఫర్మ్ అయితే కాదు. మీరు జస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని మాత్రమే చెప్పారు. ఏదైనా డిగ్రీ చేసిన ఎవరైనా సరే మీరు అప్లై మాత్రం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వర్క్ ఏముంటుంది అని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. మీరు ఈ వర్క్ అనేది కూడా క్లారిటీగా చూసుకున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి పోస్టింగ్ ఆంధ్ర, తెలంగాణ కూడా లేదు కాబట్టి వర్క్ నేచర్ అలాగే కాంట్రాక్ట్ కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాతే మీరు కన్ఫర్మ్ చేసుకొని అప్లై చేయండి. ఇనీషియల్‌గా 1 ఇయర్ పీరియడ్‌కి మీకు కాంట్రాక్ట్ ఉంటుంది. మీరు చేసిన వర్క్‌ని బట్టి మీకు ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్‌టెండ్ చేస్తారు. టోటల్‌గా 3 సంవత్సరాల పాటు ఈ కాంట్రాక్ట్ అయితే మీకు ఉండడం అయితే జరుగుతుంది. ఇది పర్మనెంట్ అయితే కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ మీకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేదైతే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. దీన్నైతే దృష్టిలో పెట్టుకోండి. మీకు సాలరీ అనేదైతే రూ. 30,000 అయితే అందజేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ అప్లై చేయడానికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి రూ. 150, మిగతా వాళ్ళకి రూ. 750 ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు పోస్టల్ బ్యాంక్ సంబంధించిన వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఇక్కడ కింద డౌన్‌లోడ్ అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేసి మీరు అడ్వర్టైజ్‌మెంట్, అలాగే మీరు అప్లై చేయడానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి, అలాగే అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేసి మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొత్తం నోటిఫికేషన్ వర్క్ అవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేయండి. లేదా ఎవరైనా జాబ్ నీడ్ ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వీడియోని షేర్ చేయండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.